ఏపీలో మీ సేవా సెంటర్ల కొరకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మీ సేవా సెంటర్స్ అనేవి ఓపెన్ చేయనున్నారు ఫ్రెండ్స్. ఈ మీ సేవా సెంటర్కి అప్లై చేయాలి అంటే మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి, ఉండవలసిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, అలానే ఫీజు ఏమైనా పే చేయాలా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏపీలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో వచ్చేసి మీ సేవా సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయనున్నారు. ఈ మీ సేవా సెంటర్కి అప్లై చేయాలి అంటే మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే కేవలం 10th లేదా ఇంటర్ లేదా డిగ్రీ ఏది కంప్లీట్ చేసినా మీ సేవా సెంటర్కి అప్లై చేసుకోవచ్చు. ఈ మీ సేవా సెంటర్స్ని వచ్చేసి లోకల్గా ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్స్కి మాత్రమే ఇస్తున్నారు. అందువల్ల మీరు 10th లేదా ఇంటర్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసింటే మీ సేవకు అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు తక్కువ వచ్చేసి రోడ్ సైడ్ ఏరియాలో మినిమం 12x12 సైజులో ఉన్నటువంటి ఒక చిన్న షాప్ అనేది ఉండవలసి ఉంటుంది. షాప్ అలానే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండవలసి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ దేని కొరకు అంటే మీ సేవలో వచ్చేసి అన్ని ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే అన్ని కంప్యూటర్లోనే అప్లై చేస్తారు కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు 10th లేదా ఇంటర్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి సర్టిఫికేట్, అలానే రోడ్ సైడ్ ఒక చిన్న షాప్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు మీ సేవా సెంటర్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మీ సేవా సెంటర్కి అప్లై చేస్తే ఏ విధంగా శాంక్షన్ చేస్తారు అంటే మనం అప్లై చేసిన 1 వీక్ నుండి 10 డేస్లో వచ్చేసి గవర్నమెంట్ నుండి మనకు కాల్ వస్తుంది. కాల్ వచ్చి ఈ డేస్ను వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ మీ లొకేషన్కి వచ్చి చెక్ చేసి అంతా ఓకే ఉంటే మీకు మీ సేవా సెంటర్స్ని శాంక్షన్ చేస్తామని చెప్తారు. ఇలా చెప్పిన తర్వాత వచ్చేసి మ్యాక్సిమం మనం అప్లై చేసిన 15 డేస్ లోపు వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ అనేవి వస్తారు. వచ్చి మనం పెట్టిన లొకేషన్ని అంతా చెక్ చేస్తారు. మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అన్నీ చెక్ చేసి మీరు పెట్టిన లొకేషన్ ఉంటుంది కదా, ఆ లొకేషన్కి సరౌండింగ్లో 1 కిలోమీటర్లో ఏమైనా మీ సేవా సెంటర్స్ ఉన్నాయా లేదా మొత్తం చెక్ చేసి సరౌండింగ్ 1 కిలోమీటర్లో మీ సేవా సెంటర్ ఉంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. మీ సేవా సెంటర్ నుండి మీరు పెట్టిన లొకేషన్ వచ్చేసి 1 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటే మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్లో ఉంటుంది ఫ్రెండ్స్. 1 కిలోమీటర్ లోపు ఉంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. 1 కిలోమీటర్ అటుపక్క ఉంటే మీకు వచ్చేసి మీ సేవా సెంటర్స్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ మీ సేవా సెంటర్ని శాంక్షన్ చేసిన తర్వాత మనం ఏమన్నా ఫీజు పే చేయాలి అంటే లొకేషన్ బేస్ చేసుకొని మినిమం 20,000 నుండి 30,000 రూపాయల వరకు పే చేయవలసి ఉంటుంది. మనం మీ సేవా సెంటర్కి అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లై చేయవచ్చు, ఆఫ్లైన్లో అప్లై చేయవచ్చు. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేసినా మీకు రెస్పాన్స్ రాకుంటే ఏం చేయాలి, ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎల్లో కలర్లో న్యూ రిజిస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ ప్రొఫైల్ దగ్గర వచ్చేసి లాగిన్ ఐడి మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే పాస్వర్డ్ మీరు ఇవ్వవలసి ఉంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి. అలానే ఇక్కడ వచ్చేసి మీ సెక్యూరిటీ పర్పస్గా ఇక్కడ ఏదో ఒక ఇచ్చినటువంటి ఒక కోడ్ని ఒక సెంటెన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ బర్త్ సిటీని సెలెక్ట్ చేసుకుని కింద వచ్చేసి మీరు ఎక్కడ పుట్టారు ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. ఇది చేసిన తర్వాత వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన ఆధార్ కార్డ్ నెంబర్ ఫిల్ చేయాలి. అలానే ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ విధంగా ఫిల్ చేయాలి. మన జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే డేట్ ఆఫ్ బర్త్ని ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. అలానే ఇక్కడ వచ్చేసి అడ్రస్ లైన్ 1 లైన్ 2లో వచ్చేసి మన అడ్రస్ అనేది క్లియర్గా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ని ఫిల్ చేయాలి. అలానే ఇక్కడ కంట్రీ దగ్గర వచ్చేసి వరల్డ్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ అనేవి ఉంటాయి. మనం ఇండియాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అన్ని కంట్రీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకుంటాం. అలానే స్టేట్ వచ్చేసి ఏపీని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏపీ వాళ్ళకు మాత్రమే ఏపీలోనే అన్ని గ్రామాల్లో మీ సేవా సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఏపీ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అలానే ఇక్కడ వచ్చేసి సిటీ దగ్గర మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీని సెలెక్ట్ చేసుకోండి. లేదా మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయగానే మీ అప్లికేషన్ అనేది గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత 1 వీక్ నుండి 10 డేస్ లోపు మీకు కాల్ వస్తుంది. 10 to 15 డేస్ లోపు వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చేసి మీ లొకేషన్కి వచ్చి మీరు పెట్టిన షాప్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసి ఇవ్వడం శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేసిన తర్వాత వచ్చేసి మనకు కంప్యూటర్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది అనే దానికి సంబంధించి ఒక చిన్న టెస్ట్ అనేది పెడతారు. ఆ టెస్ట్ చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. ఆ టెస్ట్ పాస్ అయిన వెంటనే వచ్చేసి మీకు మీ సేవకి సంబంధించి లాగిన్ ఐడి అనేది వస్తుంది.
లాగిన్ ఐడి వచ్చిన 1 వీక్ నుండి 10 డేస్ లోపు వచ్చేసి మీరు ఓపెన్గా అఫిషియల్గా మీరు మీ సేవా సెంటర్స్ అనేది స్టార్ట్ చేయవచ్చు. మొత్తం అన్ని రకాల పర్మిషన్స్ అనేవి వితిన్ 20 to 30 డేస్ లోపు మీకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఓన్గా మీ సేవా సెంటర్స్ అనేవి స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. మీ సేవా సెంటర్లో ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి సర్వీస్కి వచ్చేసి మినిమం 15 నుండి 50 నుంచి 60 రూపాయల వరకు ప్రతి సర్వీస్కి మనకు ఛార్జెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చేసి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేపించి లామినేషన్ చేసి తీసుకువెళ్తే మినిమం 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలానే 1B తీసుకుంటే 50 రూపాయలు తీసుకుంటున్నారు. 1B ఇచ్చినందుకు వచ్చేసి గవర్నమెంట్కి మీ సేవా సెంటర్స్ వాళ్ళు 35 రూపీస్ పే చేస్తారు. 50 రూపాయల్లో వచ్చేసి మిగతా 15 రూపాయలు వీళ్ళకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సర్వీస్కి వచ్చేసి సమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది. రోజుకు వచ్చేసి 5,000 పైన మనకు మీ సేవ ద్వారా ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మీరు మంచి ఏరియాలో స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా అప్లై చేస్తే మీకు మీ సేవా సెంటర్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే ఎటువంటి రెస్పాన్స్ లేకుంటే మీరు ఏం చేయాలి అంటే మీరు వచ్చేసి మీ దగ్గరలో మీ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓకి ఒక లెటర్ రాయవలసి ఉంటుంది. ఆ లెటర్ ఏ విధంగా రాయాలి అంటే నా పేరు ఇది, మా విలేజ్ ఇది, మా మండలం ఇది, నేను ఇంతవరకు చదువుకున్నాను, నేను ప్రజెంట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నాను, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది అంతా యాడ్ చేసి ప్రజెంట్ వచ్చేసి మా విలేజ్లో మీ సేవా సెంటర్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది, నేను అన్ఎంప్లాయ్మెంట్ కాబట్టి నా క్వాలిఫికేషన్ ఉంది, నాకు ఇస్తే నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతాను అని మీరు లెటర్ రాసి మీ ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓకి సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్లై చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ని వచ్చేసి వెరిఫికేషన్కి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత రెస్పాన్స్ రాకంటే ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేయడం ద్వారా మీ సేవా సెంటర్స్ అనేవి సొంతంగా స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. మీ సేవా సెంటర్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ మీ సేవా సెంటర్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.